రాష్ట్రంలో విద్యా ఉపాధి వ్యవసాయ రంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 23న తెలంగాణ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. పేద దిగువ మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ముందు ప్రమాణం చేసిన మంత్రులు అవినీతికి పాల్పడడం చాలా శోచనీయమన్నారు. అవినీతికి పాల్పడిన మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డవారు ఉన్నారని వారిని మంత్రి పదవులోకి తీసుకోవాలని సూచించారు. హనుమయ్య అని రిక్షా పుల్లర్ రిక్షా వెళ్తాడు ఆయన. ఆ రిక్షా నుంచి 700 ఎకరాలు సంపాదించుకుంటాడు. మన చోటు పొంది ఇట్లా చేసి మనం పోయి అడగాలి, మీరు సక్సెస్ స్టోరీ తీసుకున్నాను. ఈ రిక్షా ఈ 700 ఎకరాలు ఎక్కడ తెచ్చి ఆయన అడగాలి సక్సెస్ స్టోరీ. నేను పిలిపించి స్టేజ్ మీద సన్మానం చేయించిన మంత్రులు, ఆయన మంత్రులు అంతా లేచినోడు. ఈయన రిక్షా పుల్లరు 700 ఎకరాలు 50 ఎకరాలు మీరు డొనేట్ చేసిన ఆ స్టేజ్ మీద 50 ఎకరాలు హనుమయ్య గారు తను ఉన్నటువంటి సామాజిక చైతన్యంతో ఆయన కింద నుంచి వచ్చింది కదా. అయితే వీళ్ళకి స్కిల్ సెంటర్ పెడతారంటే సార్ నేను 50 ఎకరాలు మీకు డొనేషన్ ఇస్తా అంటే అదే వేదిక మీద 50 ఎకర్స్ యాక్సెప్ట్ చేసిండు జైన్ చౌదరి. రేపు అధికారులు పోయి ఎక్స్పెక్ట్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ చౌటుపల్లి ప్రాంతంలో వాళ్ళు ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవాలి. స్కిల్ సెంటర్ అనౌన్స్ అయింది. ఆడ పెడతావా ఈడ పెడతావా. మన రామంతపురం 36 ఎకరాలు ఉన్నారు శివంలో ఆడ వాడి ఇష్టం. కానీ నేషనల్ స్కిల్ సెంటర్కి హనుమయ్య 50 ఎకర్స్ డొనేట్ చేసిండు రిక్షా పుల్లరు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ విషయంలో ఫోకస్ చేయాలి. ఏవైతే ఫేక్ సీట్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా రైతులకు ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంతసేపటి వస్తుంది, ఎక్కడ నష్టపోయిందో అక్కడ ఒక ఎకరానికి 25,000 మినిమం వాళ్ళతో అందిస్తుంది. వాళ్ళకి మరి రాష్ట్రీయ రోజుల్లో మూడో డిమాండ్ ఒక్క డిమాండ్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే మనందరం తెలంగాణ కుట్టాడు చేసుకున్నాం. మీరు కొట్టాడేది మేము కొట్టాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొండ సురేఖ లాంటి మంత్రి మా వాడు పర్సంటేజ్ ఏది పనిచేయాలి, పర్సంటేజ్ కూడా మంత్రి పనిచేయకపోతే ఏదంటే పరిస్థితి అంటే దొంగ మంత్రులు పెట్టుకొని ముఖ్యమంత్రి నేను ఎక్స్పాన్షన్ ఏం చేస్తామని సార్ 3 మంత్రులకి వచ్చాను. ఇంకా ఉన్న దొంగ మంత్రులు తీసేపోయి పర్సంటేజ్ తీసుకునే మంత్రులు ఎవరు కొండ సురేఖ అంటే చెప్తుంది. ఆ రోడ్డు తీసేది అంటారు. ఆ పాపం తెలంగాణ ఉద్యమకాలని తుపాకులు పెట్టి కాల్చింది. అవునా కాదు. రాజగోపాల్కి మంత్రి పదవి ఆయన రెడ్డి మనకేంది, వాడు అన్న మంత్రి అయితే మనకేంది. పాపం ఆయనకైతే రాహుల్ గాంధీ ప్రారంభం చేసిన అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో ప్రారంభం చేయమని చేసేయాలి. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కాంగ్రెస్ అసలు రాహుల్ గాంధీ తీయడట. ఈ తెలంగాణ సోయి లేకుండా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలంగాణ ఉద్యమకారుడు కాకపోవచ్చు, నీకు ఉద్యమంలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు, తప్పేం లేదు. నువ్వు 2 గళ్ల సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు, నీకు అవకాశం లేదు. పోనీ ఈ దొరగారిని తీద్దామని కొట్టాడు. మేము అందరం మా లాంటి వాళ్ళంతా చేరినాం. బీజేపీ నుంచి నేను వచ్చిన, కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చింది, వివేక్ వచ్చింది. ఒక వేవ్ క్రియేట్ అయింది ఆ టైంలో. ఎంత నీకు వచ్చింది 5 సీట్లు ఎక్కువ కదా. ఆ వేవ్ వల్ల నువ్వు అధికారంలోకి వచ్చి ఆ వేవ్ వల్ల ఎవడి వల్ల వేవ్ వచ్చిందో వాళ్ళను పక్కన వచ్చి ఆ దొంగలని మాకు సురేఖ అన్నారు. నేనంటే ఆ దొంగలనే పర్సంటేజ్ ఇప్పుడు దొంగ కొండ సురేఖ చెప్పిన మంత్రులు ఎవరు 5 చేయాలి తీసిపారాలి. ఆమె కూడా తీసేయాలి. అవసరమైతే తెలంగాణ సోయి లేనటువంటి వాళ్ళు క్యాబినెట్లో కొనసాగడానికి వీల్లేదు. బట్టి విక్రమార్క సమైక్యవాది, బట్టి విక్రమార్క అనేవాడు సమైక్యవాది. ఆయన పేరు కూడా వస్తుంది పర్సంటేజ్. ఐఎమ్ సారీ, నేను కాదు మీడియాలో చూసాను. పర్సంటేజ్ ఏంది పనులు చేస్తాడు తీసిపారే బట్టి విక్రమార్కను. నువ్వు లేస్తాడని కూర్చుంటాడు రెడీ పడు పాపం. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేను 2004 నుంచి 7 వరకు ఢిల్లీలో కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మాకేం పని లేదు. తెలంగాణ పుస్తకాలు జయశంకర్ సార్ మాకు ఇచ్చారు. స్టిల్ సీకింగ్ జస్టిస్, మీరు ఎప్పుడైనా అవకాశం చదవండి. అది ఇంకా అట్లే ఉంది పరిస్థితి. స్టిల్ సీకింగ్ జస్టిస్ తెలంగాణ ఇప్పటికి కూడా న్యాయమే కోరుకుంటుంది తెలంగాణ. ఆ పుస్తకంలో అద్భుతమైన అంశాలు, ఎందుకు తెలంగాణ వెనుకబడింది, ఎందుకు తెలంగాణ కావాలని పుస్తకం రాశాడు. ఇది ఆ రోజుల్లో మా పని ఏంటంటే అందరు ఎంపీలు ఇంటికి పోయాలి, పార్టీ అధినేత దగ్గర అందరూ మరి ఆఫీస్ పని అయిపోయాక నాకు ఇదే పని. సదరన్ ఇండియా మొత్తానికి నేషనల్ స్కిల్ సెంటర్ హైదరాబాద్లో పెడతాడు. అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్లో సెంటర్ అంటే స్కిల్ సెంటర్, నేషనల్ స్కిల్ సెంటర్ ఫర్ సదరన్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అండ్ హైదరాబాద్ అని మాకు చెప్పాడు. అఫిడెన్స్ వచ్చింది. నిన్న ఒక దాత